హాయ్ హలో! నేను మీ మురళీరాపల్లి. అయితే ఈరోజు 'రాజా సాబ్' చిత్రం రిలీజ్ అవుతుందంటూ అటు అభిమానులు, ఇటు ఎవరైతే ప్రభాస్‌కి ఇష్టపడే వాళ్ళున్నారో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాదు మొత్తం 'రాజా సాబ్' మూవీ అనేది వేయటం కుదరలేదు. అండ్ థియేటర్‌లకి పర్మిషన్ ఇవ్వలేదు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి వీళ్ళు కోర్ట్‌ని ఆశ్రయించినా కోర్ట్ ఒప్పుకున్నప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు సినిమాకి రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. తద్వారా తెలంగాణ వ్యాప్తంగా 'రాజాసాబ్' మూవీ అనేది ఇప్పుడు ప్రీమియర్స్ అయితే ఏవైతే జరుగుతున్నాయో వాటిలో రాలేదు, రిలీజ్‌కి సిద్ధంగా లేదనేసి చెప్తూ ఉన్నారు. అయితే కొన్ని థియేటర్స్‌లో ఎవరైతే మూవీకి సంబంధించిన మీడియా వాళ్ళకే బెనిఫిట్ షో ఏస్తాము, ప్రీమియర్ ఏస్తామంటే అక్కడికొచ్చినటువంటి అభిమానులు కూడా సీరియస్ అయ్యి మాకెందుకు వేయరంటూ అడగటంతోటి థియేటర్‌లో ఉన్నటువంటి రిపోర్టర్స్‌తో సహా అందరినీ బయటికి పంపించేయడం జరిగింది. ఇలా చెదురుమదురు సంఘటనలో తెలంగాణ వ్యాప్తంగా 'రాజాసాబ్' మూవీ అనేది రిలీజ్ కాకపోగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే అంటే పాన్ ఇండియా వ్యాప్తంగా బాగా రిలీజ్ అయింది. అండ్ చాలా బాగా ఉందంటూ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతి అంటేనే తెలుగు వాళ్ళ అద్భుతమైన పండుగ. ఈ సంక్రాంతి చాలా బాగా చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వారందరూ కూడా ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి అద్భుతంగా ఉంది అని రివ్యూస్ వస్తూ ఉన్న సమయంలో చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది అయితే సినిమా థియేటర్‌లోకి డైరెక్ట్‌గా ముసల బొమ్మలను తీసుకెళ్ళి, అంటే ముసలిని ఇలా, అంటే క్రొకొడైల్‌ని ఇలా తిప్పి ఇలా కొడతాడు కదా! మీ అందరికీ తెలుసు అది ఎంత ఫేమస్ అయిపోయిందో అనేసి. ఆ ముసలినైతే థియేటర్‌లోకి తీసుకెళ్ళి డాన్సులు కూడా ఏస్తూ ఉన్నారు. ఇటువంటి క్రమంలో చాలామంది సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ వరకు మేము చూసిన రివ్యూ గురించి మీకు చెప్పాలంటే, సినిమాలో ఏ క్లాస్ వాళ్ళని కొద్దిగా వదిలేస్తే బీసీ క్లాస్‌లో ఎవరైతే ఉన్నారో మాస్ పీపుల్‌కి ఈ సినిమా ఒక రేంజ్‌లో ఎక్కుతుందంటూ ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని చెప్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా సంజయ్ దత్. ఈ సంజయ్ దత్ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందంట. నెగెటివ్ క్యారెక్టర్‌లో అదే మొత్తానికి విలన్ సంజయ్ దత్తే ఎటువంటి క్యారెక్టర్ అంటే, కొన్ని కోట్ల రూపాయల ఆస్తి అతను చచ్చిపోయినా కూడా ఎవరు దాన్ని పట్టుకోకుండా, ఎవరు తీసుకోకుండా, సొంత మనవడు కూడా ఆ ఆస్తిని టచ్ చేసే హక్కు లేకుండా తనే చనిపోయినా కూడా ప్రేతాత్మలాగా ఆ ఆస్తి చుట్టూ తిరిగి దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఒక దురుద్దేశంతో కూడినటువంటి వ్యక్తిగా సంజయ్ దత్ పెర్ఫార్మెన్స్ ఇందుట్లో ఉందని చెప్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి ఒక్కరు, సంజయ్ దత్ దగ్గర నుంచి, అదేవిధంగా బొమ్మన్ ఇరానీ దగ్గర నుంచి, నిధి అగర్వాల్, అదేవిధంగా ఆహ్, మాళవిక మోహన్. ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలంటే, ఈ అమ్మాయి తమిళ్‌లో మంచి మంచి సినిమాలే చేసింది. తెలుగులో డెబ్యూ అవుతుంది. 'రుధి కుమారి', అదేవిధంగా 'జరీనా హాబ్' వీళ్ళంతా కలిసి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది తాత మనవళ్ళ మధ్య జరిగే ఒక పోరాటం. అయితే ఈ సినిమా గురించి ఫస్ట్ హాఫ్ సింపుల్‌గా మీకు చెప్పాలంటే, అల్లరి చిల్లరగా తిరిగే ఒక మనవడు, అల్జీమర్స్ వ్యాధితో తన గతాన్ని మర్చిపోతూ ఉన్నటువంటి ఒక నానమ్మ. ఆ క్రమంలో తనకి ఎక్కువగా ఆలోచించటం వల్ల తనకి హార్ట్ ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్తూ డాక్టర్లు ఆవిడని ఆలోచించొద్దని చెప్తున్నా కూడా తను ప్రత్యేకంగా వాళ్ళ తాత గురించి ఆలోచిస్తున్నటువంటి నానమ్మ. ఎట్టి పరిస్థితుల్లో తాతని కనుక్కోవాలని ప్రయత్నిస్తున్నటువంటి మనవడిగా ప్రభాస్ ఉన్నారు. అయితే ఎంత ట్రై కనిపించని వాళ్ళ తాత అనుకోకుండా ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తున్న టైంలో వాళ్ళ తాత ఆ ఫోటోగ్రాఫ్‌లో కనిపించడం, ఆ తర్వాత తనే వాళ్ళ తాత అని చెప్పడం, ఆ తర్వాత వాళ్ళ తాత హైదరాబాద్‌లో ఉన్నారని తెలిసి ప్రభాస్ గారు హైదరాబాద్ రావడం, తినకి కావాల్సిన చిన్న చిన్న డబ్బులు అవి ఇవి ఒక హీరోయిన్‌ని అప్పుడప్పుడు చిన్ననాటి స్నేహితురాలు ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ స్టోరీ హైదరాబాద్ వచ్చిన తర్వాత 5,00,000తో హైదరాబాద్ వస్తాడు వాళ్ళ తాతని ఎతకడానికి. ఆ క్రమంలో తాతని వెతికే ప్రయత్నంలో ఒక మనకి నన్స్ ఉంటారు కదా! క్రిస్టియన్స్ నన్స్ ఉంటారు కదా! అలా నిధి అగర్వాల్ పరిచయం అవ్వటం. నిధి అగర్వాల్ తెలిసిన ఒక ఆశ్రమానికెళ్తే ఒక పాపకి అక్కడ హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే, హెల్త్ ఇష్యూ, దానికోసం డబ్బులు ఇచ్చేస్తూ ఉంటే, ఆ డబ్బుల్ని ఎవరైతే అనుకున్నారో ప్రభాస్ వాళ్ళ తాత హిప్నటైజ్ చేసి ఆ డబ్బుల్ని తీసుకొని వెళ్ళిపోవడం. తీసుకెళ్ళిన వ్యక్తి వీళ్ళ తాత అని తెలిసి అతన్ని వెంబడిస్తూ వెళ్ళటం. ఇలా క్రమంగా ఒక ఆహ్, సస్పెన్స్ థ్రిల్లర్‌తో కూడినటువంటి ఒక డ్రామాలా ఎళ్ళిపోతుంది. అన్ని కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి వాళ్ళ తాత ఎందుకు ఇన్ని దొంగతనాలు చేస్తున్నాడు అనేది
అర్థం కాని స్టోరీ. ఆ తర్వాత అసలు దొంగతనం చేస్తుంది ఎవరనేది ఇంకో స్టోరీ. ఇలా మొత్తం కలిపితే ఇంటర్వెల్ బ్యాంక్ సమయానికి ఎక్కడైతే వీళ్ళ తాత ఉంటాడో ఒక అడవిలో ఉన్నటువంటి ఒక భవనం దగ్గరికెళ్తాం. దాన్ని మయసభలాగా క్రియేట్ చేశారని చెప్పడం. అక్కడ చాలా రకాలైనటువంటి ట్రిక్స్‌తో కూడినటువంటి ఆ భవనంలోకి వెళ్తే మనల్ని హిప్నటైజ్ అయిపోయి ప్రతి దగ్గర కూడా వాళ్ళు ఎవరైతే అక్కడ ఆస్తిని దాచిపెట్టిన తాతయ్య కంట్రోల్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఆ కంట్రోల్‌లోకి వెళ్ళిన వాళ్ళని వాళ్ళ తాత చంపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగే స్టోరీ ఫస్ట్ హాఫ్ వరకు అద్భుతంగా నడిచింది. మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు చూసినటువంటి మా రివ్యూ ఇది. ఓవరాల్ రివ్యూ గనుక మనం చూసుకున్నట్లయితే లండన్‌లో ఇచ్చినటువంటి రివ్యూ గనుక చూసినట్లయితే అద్భుతంగా ఉంది. థియేటర్స్ మొత్తం ఫుల్ అయిపోయినాయి. అదేవిధంగా బి, సి క్లాస్ ఆడియన్స్ అయితే ఒక రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మాస్ మసాలా సంక్రాంతి ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకు పాన్ ఇండియా హీరోగా మాస్ సినిమాలు నటించినటువంటి ప్రభాసు 70% మంచి కామెడీ టైమింగ్‌తో అల్లాడిచ్చారంటూ సీట్‌లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అరే ఏం జరుగుతుందో ప్రభాస్ గారి యాక్టింగ్ చంపేస్తున్నారంటూ చైర్‌లోంచి లేసి మరి ప్రభాస్ గారి యాక్టింగ్ గురించి ఆలోచిస్తూ సినిమా ఎప్పుడైపోయిందో కూడా ఎవరికీ అర్థం కావట్లేదంటూ చెప్తూ ఉన్నారు. అయితే సినిమా క్రిటిక్‌గా చెప్పుకునేటటువంటి ఉమర్ సంధు ఇతని గురించి మీ గతంలో కూడా చాలా విషయాల్లో చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా తన రివ్యూ తను చెప్తూ ఉంటాడు. తను కూడా ఇప్పుడు మేము ఏదైతే రివ్యూ చెప్తున్నామో అదే చెప్పారు. అయితే ఫస్ట్ రివ్యూ ఎగ్జాక్ట్ రాజా సాబ్‌ది ఎలా ఉందంటే పర్ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైనర్ ఫర్ బి అండ్ సి క్లాసెస్ సెంటర్ పీపుల్‌కి. అదే ప్రభాస్ అండ్ సంజయ్ దత్ డెడ్లీ కాంబో స్టోల్ ద షో ఆల్ ద వే. వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్‌లు సినిమా మొత్తాన్ని చించి పారేసినాయి అని చెప్తూ ఉన్నాడు. ఏ పర్ఫెక్ట్ ట్రెడ్ ఫర్ ద ప్రభాస్ హార్డ్ కోర్. ఏ పర్ఫెక్ట్ ట్రీట్ ఫర్ ద ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. లాస్ట్ 30 మినిట్స్ ఇస్ ద యూఎస్‌పీ ఆఫ్ ఫిల్మ్. గాడ్ ఫర్ ఇట్ అంటూ యూఎస్‌పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. అక్కడ లాస్ట్ 30 మినిట్స్‌లో ఆడియన్స్‌ని ఇలా కట్టి పడేస్తారని చెప్పడం జరిగింది. ఉమర్ సంధు ఇచ్చేటువంటి రివ్యూస్ చాలా వరకు జెన్యూన్ ఉంటాయి. ఇతను పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అయితే 3.5 రేటింగ్ ఇచ్చారు ఔట్ ఆఫ్ 5. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠంగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగిపోతూ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ ఉంటుంది. ఇది హారర్ కామెడీ థ్రిల్లర్‌గా గతంలో మనం చూసాం. ప్రేమ కథా చిత్రం కావచ్చు, కొన్ని చిత్రాలు కావచ్చు, మారుతికి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఆ కామెడీ టైమింగ్ ప్రభాస్‌తో చేపించి సూపర్ సక్సెస్ అయ్యాడంటూ అటు ఫ్యాన్స్, ఇటు క్రిటిక్స్ చెప్తూ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ చూసిన మా టీమ్ కూడా సేమ్ టు సేమ్ రివ్యూ చెప్తున్నారు. సెకండ్ హాఫ్ రివ్యూ కూడా మీకు వెరీ సూన్ మీకు చెప్తాము. ఓవరాల్‌గా రివ్యూ అయితే లండన్‌లో ఉన్నటువంటి చాలామంది ప్రేక్షకులు మాకు పంపించిన రివ్యూ ప్రకారం సినిమా అదిరిపోయింది. బ్లాక్ బాస్టర్ ఫర్ ది సంక్రాంతి అని చెప్తూ ఉన్నారు. మీరు కూడా తప్పగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.